సముద్రం భూమి మీద ఉన్న అసలైన రాక్షసుడు. మనకు సముద్రం అంటే ఏమనిపిస్తుంది? బీచ్కి వెళ్ళడం, అలల్లో ఆడుకోవడం, ఫోటోలు దిగడం. కానీ ఆ అల్ల కింద ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటే నిజంగా మీ గుండె ఆగిపోతుంది. ఎందుకంటే భూమిపై ఉన్న అసలైన రాక్షసుడు ఈ సముద్రమే. మన భూమిలో 71% మాత్రమే ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మనిషి ఇప్పటి వరకు చూసింది కేవలం 5% మాత్రమే. అంటే మిగతా 95%లో ఏముంది ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు. అక్కడ ఎలాంటి జీవులు ఉంటాయో, ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఇంకా మిస్టరీగానే ఉంది. సముద్రం ఎంత లోతుగా ఉంటుందో తెలుసా? మౌంట్ ఎవరెస్ట్ తీసుకొని సముద్రంలోని మరియానా ట్రాంచ్లో పడేస్తే అది పూర్తిగా మునిగిపోతుంది. అంత లోతుగా ఉంటుంది. అక్కడికి సూర్యకాంతి కూడా వెళ్ళదు. అంత చీకటిలో కూడా కొన్ని జీవులు బ్రతికుంటాయి. కొన్ని చేపలు చూస్తే నిజంగా దెయ్యంలా కనిపిస్తుంటాయి. పెద్ద పెద్ద కళ్ళు, పదునైన పళ్ళు, కొన్నింటి శరీరం నుంచి వెలుతురు కూడా వస్తుంది. రాత్రి సమయంలో సముద్రం లోపల నీలం రంగులో మెరుస్తుంటే చూస్తే స్వర్గంలా కాదు, భయంకరమైన మరో ప్రపంచంలా ఉంటుంది. 1997లో సైంటిస్టులకు సముద్రం లోపల నుంచి ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. దానికి బ్లూఫ్ అని పేరు పెట్టారు. శబ్దం ఎంత పెద్దగా ఉందంటే 1000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వినిపించింది. ఇప్పటి వరకు అది ఏ జీవి శబ్దమో పూర్తిగా తెలియలేదు. అంటే మనకు తెలియని ఏదో భారీ జీవి సముద్రంలో ఉండవచ్చని చాలా మంది నమ్ముతారు. సముద్రానికి కోపం వస్తే ప్రపంచం మొత్తం వణికిపోవాల్సిందే. తుఫాన్లు, సునామీలు అన్నీ సముద్రం నుంచే వస్తాయి. 2004 ఇండియన్ ఓషన్ ఎర్త్క్వేక్ అండ్ సునామీ ఎంత విధ్వంసం చేసిందో అందరికీ తెలుసు. కొన్ని నిమిషాల్లోనే పెద్ద పెద్ద ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. అప్పుడు సముద్రం శక్తి ఏంటో ప్రపంచానికి అర్థమైంది. భూమిపైన ఉండే అతిపెద్ద జీవి బ్లూ వేల్. దాని గుండె మాత్రమే ఒక చిన్న కార్ సైజులో ఉంటుంది. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే మనకు ఆక్సిజన్ ఇచ్చేది కూడా సముద్రమే. మనం పీల్చే ఆక్సిజన్లో దాదాపు సగం సముద్రంలోని చిన్న మొక్కల వల్లే వస్తుంది. అంటే సముద్రం లేకపోతే మనిషి జీవితం కూడా లేదు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? ప్లాస్టిక్, చెత్త, రసాయనాలు ఈ సముద్రంలోనే పడేస్తున్నారు. వేలాది చేపలు, తాబేళ్లు, పక్షులు ప్లాస్టిక్ తిని చనిపోతున్నాయి. మన సరదా కోసం సముద్రం నెమ్మదిగా చనిపోతుంది. ఒకరోజు ప్రకృతి తిరగబడితే మనిషి ఏమీ చేయలేడు. ఎందుకంటే ప్రకృతి ముందు మనిషి చాలా చిన్నవాడు. సముద్రం అంటే కేవలం నీళ్లు కాదు, అది ఒక రహస్య ప్రపంచం. సైంటిస్టులు కూడా చెప్తున్నారు అంతరిక్షం కంటే సముద్రం గురించి మనకు చాలా తక్కువగా తెలుసని. అంటే ఊహించుకోండి, అందులో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో. అందుకే సముద్రాన్ని ప్రేమిద్దాం, ప్రకృతిని కాపాడుదాం, ప్లాస్టిక్ తగ్గిద్దాం, సముద్ర జీవుల్ని రక్షిద్దాం. లేకపోతే ఒకరోజు ఈ సముద్రమే మనిషి అసలైన బుద్ధి నేర్పిస్తుంది.